హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో కాస్త స్పైసీనెస్ యాడ్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. మరి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్ ఫైర్ చూపిస్తుందో లేదా తుస్సుమనిపిస్తుందో ముందు ముందు చూద్దాం. ఈ రోజు డే 18 లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. దివ్య నిఖిత వైల్డ్ ఎంట్రీ, ఒక్క దెబ్బకి 3 పెట్టెలు. కళ్యాణ్ కి కూసాలు కదిలిపోయాయి. బిగ్ బాస్ హౌస్ లో ఆట నడిపించడం అంటే సొల్లు కబుర్లు చెప్పినంత ఈజీ కాదు. సీజన్ మొదలయ్యే ప్రతిసారి ఈసారి మామూలుగా ఉండదు. ఉల్టా ఫుల్టా, చదరంగం కాదు రణరంగం అంటూ ఉద్దరగొడుతూ ఉంటారు. తీరా లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్లు రణరంగం మాట అటుంచి పులిహోర వీరుల్లా మారుతుంటారు. ఈ సీజన్ కూడా అలాగే తగలడింది. అగ్ని పరీక్ష వీరులు అంటూ లోపలికి వదిలిన ఇద్దరు పవనాలు, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, రీతు భజనలో మునిగి తేలుతున్నారు. దీంతో వీళ్ళని తెగ్గొట్టి ఆటని ముందుకు నడిపించడానికి కొత్త అస్త్రాన్ని హౌస్ లోకి వదిలాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్ అడుగుపెట్టింది. అయ్యో, పేరుకి కొత్త కానీ ఆడియన్స్ కి ఏం కొత్త కాదులేండి. అగ్ని పరీక్ష ద్వారా ఆడియన్స్ కి దగ్గరైన దివ్య నిఖిత వెజ్ ఫ్రైడ్ మెమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లేటెస్ట్ ఎపిసోడ్ లో హౌస్ లోకి వచ్చింది. నిజానికి అగ్ని పరీక్ష నుంచి దివ్యతో పాటు మరో ముగ్గురిని, అనుషరత్నం, నాగప్రశాంత్, షాకిబ్లని హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. ఈ హౌస్ లో మీరు ఎందుకు ఉండాలి అనేది హౌస్ మేట్స్ కి, ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఒకే ఒక్క అపీల్ చేసుకోండి అంటూ బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. దీంతో నలుగురు వాళ్ళ వాళ్ళ స్టైల్లో తాము ఎందుకు స్పెషల్, హౌస్ లోకి వస్తే ఏం చేస్తాం, ఏం ఓడపొడుస్తాం అన్నది చెప్పుకున్నారు. అలానే వాళ్ళని ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి అంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కూడా ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఆత్రం ఆగలేక కామనర్లు కొన్ని ప్రశ్నలు అడిగారు. తీరా సమాధానం విన్న తర్వాత అడిగి మరీ తన్నించుకున్నామే అనుకునేలా ఈ అగ్ని పరీక్ష వీరుల ఆన్సర్లు ఇచ్చారు. వాళ్ళ ఆన్సర్లు వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి సామి, అబ్బబ్బో అనాల్సిందే.